సో పాతకాలపు సినిమాలు మనం చూసుకుంటే అడవి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే అడవిని కాపాడుకునే విధంగా సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పటి సినిమాలు స్మగ్లింగ్, అడవిని నరికివేత, అడవిని ఎంత నష్టం చేకూరిస్తే అంత ఎదుగుదల అనే యాంగిల్లో ఇప్పటి సినిమాలు ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటి సినిమాలకి పాత సినిమాలకి ఏంటి డిఫరెన్సెస్? అలాగే పవన్ కళ్యాణ్ గారికిను అల్లు అర్జున్ గారికి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నది ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి సింగ్లాల్ గారు మనతోనే ఉన్నారు. సో వీటన్నిటిపైన కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. సార్ మనం యాక్చువల్లీ పాయింట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ అల్లు అర్జున్ గారికిను పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో ఉండేటువంటి విభేదం ఒకసారి చెప్పండి. ఇది ఎందుకంటే ఇది తారాస్థాయికి ఎదిగింది, అంటే చినికి 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 తారాస్థాయికి ఎదిగింది. ఇది నిజంగా 4 నుంచి 5 నెలలుగా ఇది విభేదాలు నడుస్తూ ఉంది. ఇది ఇంకా రాబోయే రోజుల్లో దీని స్టాండ్ అనేది ఏ రకంగా ఉండబోతోంది? స్టాండ్ అనేది బేసిక్గా అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు దీనికి చొరవ తీసుకొని దీనిపైన మళ్ళీ ఇది బయటికి వెళ్ళకుండా కుటుంబం కూర్చొని మాట్లాడుకొని దాన్ని సర్దు చెప్పుకొని సమాజానికి మంచి మెసేజ్ ఇస్తే మేము అందరం హ్యాపీగా ఉంటాం. యాజ్ ఏ అభిమానులు ఉన్నారు, చిరంజీవి అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారు. వాస్తవానికి వీళ్ళంతా ఒక మెగా కాంపౌండ్ అనేది ఈ అభిమానులు ఒకే కాంపౌండ్లో ఉన్నారు కాబట్టి చీలిక రాకుండా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళదే. ఓకే సార్, యాక్చువల్లీ మొన్న అల్లు అర్జున్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్ బట్టి మీ వివరణ ఏంటిది? ఏది నచ్చిన కాడే వెళ్తా, నచ్చిన వాళ్ళ దగ్గరనే వెళ్తా అన్న కామెంటా మీరు అనేది? దానిపైన కామెంటా? అది బేసిక్గా ఎవరిని ఉద్దేశించి అన్నాడో నాకు తెలియదు. అది నచ్చిన చోటే వెళ్తా అంటే బేసిక్గా ఎలక్షన్ శిల్ప రవి దగ్గర పోయిన విషయంలో అని ఉండొచ్చు. సరే, నచ్చలేదు కావచ్చు, అది ఆయన సొంత అభిప్రాయం. కానీ ప్రజలు, అభిమానులు హట్ అయ్యే విధంగా ఏ మాట మాట్లాడవద్దు. నాకు ఆర్మీ ఉన్నది, నేను ఆర్మీ అభిమానులు అయిన తర్వాతనే హీరో అయినా అంటే ఎవ్వరు హీరోలు అయిన తర్వాతనే అభిమానులు వస్తారు, కానీ అభిమానులు అనేటోడు ముందే ఎక్కడ పుట్టరు. అది చాలా కష్టం. అది అలాంటి ఛాన్సెసే లేదు. కాకపోతే ఆయన బెస్ట్ యాక్టర్, అల్లు అర్జున్ అనే వ్యక్తి బెస్ట్ యాక్టర్. కానీ ఆ నెగటివ్ రోల్ను బయట సమాజంలో కూడా అది మాట్లాడవద్దు. సినిమా పరంగా ఓకే, కానీ అదే యాటిట్యూడ్ను బయట చూపిస్తే చాలామందికి రాంగ్ గైడెన్స్ పోతుంది. యాటిట్యూడ్ అనేది ఉండకూడదు. మంచి వ్యక్తి, ఒక మంచి యాక్టర్ అనేది ప్రజలకు తెలుసు, ఆయన అభిమానులకు తెలుసు, వాస్తవంగా జాతీయ అవార్డు గ్రహీత. అట్లా అని చెప్పేసి బయట కూడా అదే యాటిట్యూడ్ ఉపయోగిస్తే అది సమాజానికి మంచి జరగదు. అది ఓకే సార్, ఇక్కడ మనం మొన్న ఒక స్టేట్మెంట్ చూసాం. మనము పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి హీరోలు స్మగ్లింగ్ చేసే విధంగా ఉన్నారు అనేది ఒక మొత్తానికైతే మీరు కూడా విన్నారు. సరే, ఈ స్టేట్మెంట్ వెనకాల ఏముంది? కరెక్ట్గా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్పిల్లని చెప్పేసి అనొచ్చా? బేసిక్గా సినిమా అనేది వేరు, దాంట్లో ఎలా చూపిస్తారు, ఎలా చూపించడం అనేది ఆ డైరెక్టర్ ఇష్టం. దానికి సంబంధించిన సినిమాకు సంబంధించిన అధికారులు ఉంటారు, వాళ్ళకు ఏ విధంగా పిక్చర్ తీయాలి అది అనేది సినిమాకు సంబంధించిన న్యూస్. వాస్తవంగా అటవీ శాఖ మంత్రిగా ఆయన చెప్పాలి, అడవులు నరికేసే సినిమాలు తీయండి అని చెప్పలేరు కదా. అడవికి మంచి మెసేజ్ ఇవ్వాలి, పర్యావరణం అనేది ఉండాలి. పర్యావరణం లేకుండా మనం ఇలా అడవి సంపద అనేది మనం పెరగాలి తప్ప అడవిని నరికేయడం చూయించమని ఆయన చెప్పలేరు కదా. యాజ్ ఏ శాఖ మంత్రిగా చెప్పలేరు కదా. బేసిక్గా పాత సినిమాల హీరోలు కన్నడ కంఠీరవ కానీ, రాజ్ కుమార్ కానీ, ఎన్టీఆర్ కానీ, చిరంజీవి కానీ అడవికి సంబంధించిన సినిమాలు తీశారు కానీ హీరోగా తీశారు. కానీ అడవిని స్మగ్లింగ్ చేసే విధంగా అయితే ఏ హీరోలు తీయలేదు. సరే, ఇతను తీశారు, సినిమా వేరు. కాకపోతే అటవీ శాఖ మంత్రిగా ఖచ్చితంగా ఆయన మెసేజ్, ఎందుకంటే నల్లమల్ల అడవుల్లో స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నది, ఇది చేయడం తప్పు అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందిస్తుంది కదా. ఆ వివరణ కూడా ఇవ్వకపోతే తప్పవుతుంది అది. ఓకే, ఇక్కడ పుష్ప 2ని మేము ఆపేస్తాము, మేము నడవనివ్వమని చెప్పేసి జన సైనికులు అక్కడక్కడ అంటా ఉన్నారు. సార్, ఇది మంచి పద్ధతేనా?
జన సైనికులు అనేవాళ్ళైతే అనేవాళ్ళే. కానీ ఇంతవరకు అయితే అది ఎక్కడ కూడా రాలేదు. 'పుష్ప 2'ను ఆపాలనే ఒక ఆలోచన కూడా ఎక్కడా రాలేదు. ఆ! ఓకే. ఓకే. ఇక్కడ అల్లు అర్జున్ గారి ఎదుగుదలకి కంప్లీట్ కారకులు చిరంజీవి గారే అని జెప్పేసి మెగా ఫ్యామిలీ అంటా ఉంది. ఇందులో వాస్తవం ఉందా? మెగా ఫ్యామిలీ ఎవరు అనట్లేదు. ఆళ్ళంతా ఒకటే కుటుంబం. అదే అభిమానులు, మెగా అభిమానుల్లో కొంచెం గందరగోళం ఉన్నది. ఇతను చేసిన వ్యాఖ్యానాల వల్ల కొంచెం గందరగోళంలో ఉన్నది. హర్ట్ అయిన మాట వాస్తవం. ఓకే. సరే ఇప్పుడు అప్పటి సినిమాలకును, ఇప్పటి సినిమాలకి ఏంటి సార్ తారతమ్యం? అప్పటి సినిమాలంటే మంచి నేపథ్యము, ఆహ్లాదకరమైనటువంటి ఆ ప్లేసు, ఆ నేచర్ అదంతా. ఇప్పటి సినిమాలంతా అడవిని కొట్టేయడము, అడవిని ఎంత కొడితే అంత పైకి ఎదగడము. ఏంటి డిఫరెన్సెస్? అంటే ఇక్కడ కాలానికి అనుగుణంగా వెళ్తున్నాం ఓకే. కానీ ఇది చివరికి ఎక్కడి వరకిది? మీకు ఇంకో విషయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ అనేది ఏందంటే, అడవిని నరికే విధంగా హీరోలుగా అతను అట్లా చెయ్యొద్దు అనేది చెప్పారు గానీ, అందులో అల్లు అర్జున్ అని చెప్పలే. వాస్తవంగా ఆర్‌జీవి తీసిన సినిమా 'కిల్లర్ వీరప్పన్' అనే ఓ పిక్చర్ తీసిర్రు. ఇంకా 3, 4 సినిమాలున్నాయి. వాళ్ళు గూడా ఉన్నారు గదా దీంట్లో. అడవి నేపథ్యంలో తీసిన సినిమాలు స్మగ్లింగ్ పరంగా ఉన్నాయి. హీరోలుగా తీసినయి ఒక 5, 6 సినిమాలున్నాయి. దానికి అల్లు అర్జునే అభిమానులు ఇది మా హీరోకే అన్నారని ఎందుకు అనుకోవాలి? ఆర్‌జీవి తీశారు, బాలీవుడ్ తీశారు, టాలీవుడ్‌లో తీశారు. చాలామంది నెగెటివ్ పాత్రలు, స్మగ్లింగ్ పాత్రలు చేశారు కాబట్టి ఆ విధంగా చేయకూడదు. మెసేజ్ మంచిగా ఎళ్ళాలి. అడవిని కాపాడుకునే విధంగా ఎళ్ళాలని పవన్ కళ్యాణ్ చెప్పిర్రు. దీంట్లో ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టే విధంగా చెప్పలే. ఓకే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కును, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళే అనవసరంగా దీనికి కాంట్రోవర్సీ చేసుకొని దీంట్లో సోషల్ మీడియాలో గానీ, దాంట్లో గానీ వీళ్ళు అంతా ఆతృత చెందుతా ఉన్నారు. వీళ్ళకు వాళ్ళంతా కలిసే ఉంటారు. అదే నో ప్రాబ్లమ్. దాంట్లో ఎక్కడ ఏం ప్రాబ్లమ్ రాదు. అతి త్వరలో వాళ్ళు కలుస్తారు. కానీ దీన్ని ఎక్కువ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అభిమానులు దీని విధంలో కాంట్రోవర్సీ చేసుకోవద్దు. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ యాక్చువల్లీ అల్లు అర్జున్ గారు ఈ మెగా కాంపౌండ్ నుంచెళ్ళి బయటికెళ్ళడం అనేది అంటే బయటికెళ్ళలేదు. బట్ ఇక్కడ విభేదాలు చూస్తుంటే బయటికెళ్ళినట్టుగా కొంత ప్రచారం బయట. యాక్చువల్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. దీనికి మూల కారణం ఏంటిది? వన్ వర్డ్ ఆన్సర్. ఫైనల్ వన్ ఇంకా. వన్ వర్డ్ ఆన్సర్ అనేది కాదు. ఇది చాలా మంచి క్వశ్చనే. వాస్తవంగా శిల్పా రవి అనే వ్యక్తికి సపోర్ట్ చేయడం యాజ్ ఏ ఫ్రెండ్‌గా శిల్పా రవి మిసెస్‌ను అల్లు అర్జున్ గారి భార్య ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్‌షిప్ కారణంగా అతనికి సపోర్ట్ చేయడానికి పోయిండు. కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఇతని మామయ్య గదా! అతన్ని దేని మీద పోరాటం చేసిర్రు చిరంజీవి గారు? ఆ సినిమా టికెట్ల పైన ఒక పోరాటం చేసిర్రు. అందులో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, మరియు రాజమౌళి, చిరంజీవి, పోసాని కృష్ణమురళి అందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతే గేట్ దగ్గర నుంచెళ్ళి నడిపించుకుంటూ చేసిన తీరు, అవమానం ఏ రకంగా ఉన్నదంటే ప్రజలు హర్ట్ అయ్యారు. యాజ్ ఏ సినీ ఇండస్ట్రీ మొత్తం అవమానం జరిగింది. ఆ బుద్ధి అల్లు అర్జున్‌కి ఉండాలి. నేనెలా సపోర్ట్ చేయాలి? నా ఇండస్ట్రీకి ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత అవమానం జరిగింది అనే దాని మీద ఇతనికి కూడా ఆలోచన ఉండాలి. ఇంత వేగ్గా పోవడం ఈయనది కూడా కరెక్ట్ కాదు. వెళ్ళారు. ఆ విధంగా అవమానించిన వాళ్ళకు సపోర్ట్ చేయడం అది తప్పు. వాస్తవంగా ఇండస్ట్రీ అంటే నువ్వు ఇండస్ట్రీలో ఒక భాగం. నువ్వు సెపరేట్ కాదు కదా! ఇంతమంది ప్రముఖులు పోయిన తర్వాత అతను దండం పెట్టిన విధానం, అతను చేసిన విధానం అందరూ ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. అది మాకు కూడా బాధగా అనిపించింది. తెలంగాణలో మేము నివసిస్తున్నాం, అందరిని అవమానిస్తున్నాం. అతను ఎంత ముఖ్యమంత్రి అయినా కూడా యాజ్ ఏ సీనియర్ హీరోలు ఒక 2 రాష్ట్రాలను అందరినీ మాకు ఇలా వాళ్ళని చూసిన పెరిగిన విధానం ఉంది కదా! అలా హర్ట్ చేస్తే మాకు హర్ట్ చేసినట్టు అనిపించింది. ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. టేక్ కేర్.